తెలుగుదేశం పార్టీ తొలి జాబితాలో సీట్లు పొందిన అభ్యర్థులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. వారికి శుభాకాంక్షలు తెలిపి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుని పోటీ చేస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే ప్రధానంగా గెలిపే లక్ష్యంగా పార్టీ అభ్యర్థుల ఎంపిక జరిగిందని స్పష్టం చేశారు. 1,30,00,000 మంది నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. ఈ ఎన్నికలు రాష్ట్రానికి రాష్ట్ర భవిష్యత్తుకు ఎంతో కీలకమన్నారు. ఏ స్థాయిలో కూడా చిన్న తప్పు పొరపాటు జరగకూడదని అప్రమత్తం చేశారు చంద్రబాబు. వచ్చే 40 రోజుల్లో అత్యంత కీలకమని, నిత్యం ప్రజల్లో ఉండాలని సూచించారు. జగన్ అహంకారంతో చేసిన విధ్వంసం అతని పతనానికి నాంది కాబోతుందన్నారు. చరిత్రలో చూడని విధ్వంస పాలకుడైన జగన్ను ఓడించేందుకు జనం సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు పార్టీ నేతలతో అన్నారు. జగన్ ఎన్నికలకు సిద్ధంగా లేడు, సిద్ధమని సభలు పెడుతున్న జగన్ అభ్యర్థులను మాత్రం ప్రకటించలేకపోయాడని చంద్రబాబు ఎద్దేవా చేశారు. సీట్లు ఇచ్చేశారు, ప్రజల్లోనూ ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కదా అని ఏ ఒక్కరూ ఎన్నికలను సులభంగా తీసుకోవద్దని ఆయన హెచ్చరించారు. నియోజకవర్గంలో అసంతృప్తితో ఉన్న నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకోవాలన్నారు. తటస్థులను కలవండి, రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని వివరించి అన్ని వర్గాల మద్దతు కోరండని చంద్రబాబు అన్నారు. జనసేన మన మిత్రపక్షం కాబట్టి ఆ పార్టీ నేతలను కలుపుకుపోవాలి, గౌరవించాలి అని సూచించారు. 2 పార్టీల నేతలు సమన్వయంతో పనిచేస్తే 100% ఓట్లు బదిలీ జరుగుతాయన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, సుమిత్ర, ఏదైతే టీడీపీ నిన్న తొలి జాబితా 94 మంది మొత్తం కూడా విడుదల చేయడం జరిగింది. అయితే దాంట్లో చాలామంది సీనియర్స్కి అయితే చోటు దక్కకపోవడంతో వాళ్ళంతా కూడా కొంత అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళందరూ కూడా పిలిపించుకుని చంద్రబాబు అయితే మాట్లాడుతున్న పరిస్థితి నెలకొంది. ఈరోజు ఉదయం నుంచి తెనాలికి సంబంధించిన టీడీపీ నేత ఆలపాటి రాజా, అలాగే రాజనగరం సంబంధించిన బొడ్డు వెంకటరమణ, పేలా గోవిందు, ఇప్పుడు తాజాగా దేవినేని ఉమ, వీళ్ళందరూ కూడా పిలిపించి మొత్తం కూడా చంద్రబాబు మాట్లాడుతున్న పరిస్థితి నెలకొంది. అయితే దాదాపు పొద్దునైతే ఉదయం ఆలపాటి రాజాతో దాదాపు ఒక గంటన్నర సేపు ఆయనతో భేటీ మొత్తం కూడా అసలు ఎందుకు అక్కడ మనం వదులుకోవాల్సి వచ్చింది, అక్కడ జనసేన పొత్తులు ఉండటం వల్ల మనం అది ఆ సీట్ని అయితే జనసేనకి అయితే త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి మొత్తం కూడా సమగ్రంగా ఆలపాటి రాజాకి అయితే చెప్పడం కూడా జరిగింది. దానికి ఆలపాటి రాజా కూడా కొంత సంతృప్తి వ్యక్తపరిచారు. ఎందుకంటే అది పొత్తులో భాగంగా మనం జనసేనకు ఆ సీటు వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని కూడా చెప్పడం జరిగింది. అలాగే రాజానగరం సీటు విషయానికి వచ్చినా కూడా అక్కడ బొడ్డు వెంకటరమణ చౌదరికి అయితే ఆ సీట్ని వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ కూడా పొత్తులో భాగంగా అది కూడా జనసేనకి కేటాయించారు. అలాగే పేలా గోవింద్ పరిస్థితి కూడా అదేవిధంగా ఉంది. మరోపక్క ఇప్పుడు తాజాగా దేవినేని ఉమ, ఈయన దాదాపు సీనియర్ పొలిటీషియన్, దాదాపు అనేక సార్లు అటు నందిగామ, మైలవరం నుంచి చాలాసార్లు దాదాపు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఈసారి తొలి జాబితాలో ఆయన పేరు రాకపోవడంతో అటు కృష్ణా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణిలో ఒక చర్చనీయ అంశమైంది. ఎందుకంటే దేవినేని ఉమకి కనుక సీటు అదే తొలి జాబితాలో రాకపోవడం పట్ల చాలా కొంతమంది టీడీపీ శ్రేణులు, అలాగే దేవినేని వాళ్ళ అనుచరులు కూడా కొంత అసంతృప్తితో ఉన్నారు. అయితే దేవినేని ఉమాని మొత్తం కూడా పిలిపించి మొత్తం కూడా మాట్లాడుతున్న పరిస్థితి చంద్రబాబు దానికి పూనుకున్నారు. ఎందుకంటే దాదాపు ఒక మనం చూడొచ్చు. అలాగే చాలామంది కూడా ఇప్పుడే గంటా శ్రీనివాసరావు కూడా వస్తున్నారు. అసలు ప్రధానంగా చూస్తే గంటా శ్రీనివాసరావు గారు ఇప్పుడే అక్కడికి వెళ్ళే పరిస్థితి నెలకొంది. సార్, చంద్రబాబు గారిని కలుస్తానికి వెళ్తున్నారు, ఎలా ఉంది? కలిసి రాలేండి, కాదు కలవాలి కదా, కలిసి వచ్చిదా మాట్లాడతాలే. ఇప్పుడు చీపురుపల్లి అనేది మీకు
ఇస్తారని చెప్పి కాదు మా అసలు ఇప్పుడు ఆయన సార్తో కలిసి మాట్లాడిన తర్వాత వచ్చి మాట్లాడతాం మీతో అసలు అక్కడ ఏంటి నాకు తెలియదు కదా పూర్తిగా ఇంకా అంటే మీరు సాటిస్ఫాక్షన్గా ఉన్నారా చీపురుపల్లి వెళ్ళడానికి? చూద్దాం అక్కడికి వెళ్ళి మాట్లాడాలి చెప్తాను వచ్చి మాట్లాడతా కదా మీతోటి ఓకే రైట్. మనం చూడొచ్చు ఇప్పుడే గంటా శ్రీనివాసరావు కూడా ఇప్పుడే అయితే చంద్రబాబును కలుస్తానికి అయితే వెళ్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఆయనకి ఖచ్చితంగా ఆయన సీటు కూడా అక్కడ నుంచి మారే అవకాశం కనపడుతుంది. ఏదైతే చీపురుపల్లికి ఆయన్ని వెళ్ళమని కూడా టీడీపీ అధిష్టానం చెప్పింది. అయితే అక్కడికి వెళ్ళడానికి ఆయనకి కొంత అయిష్టంగా ఉన్నప్పటికి కూడా ఇప్పుడు చంద్రబాబుతో భేటీ అనంతరం దానికి సంబంధించిన విశేషాలు కూడా మీతో మాట్లాడతానని చెప్పి కూడా గంటా శ్రీనివాసరావు కూడా చెప్పడం జరిగింది. అలాగే ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించుకుని మొత్తం కూడా వాళ్ళందరికీ సర్ది చెప్పే ప్రయత్నం అయితే చంద్రబాబు ఉదయం నుంచి కూడా చేస్తున్నారు. ముందుగా పార్టీలో ఉన్న సీనియర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పిలిపించుకున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఓ పక్క దేవినేని ఉమా, ఇప్పుడు గంటా శ్రీనివాసరావు వీళ్ళిద్దరిని కూడా లోపలికి పిలిపించుకుని ఈ విషయాలు అంటే అక్కడ గంటా శ్రీనివాసరావుని ఎందుకు చీపురుపల్లి మార్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనే దాని మీద కూడా మొత్తం కూడా చంద్రబాబు ఆయన నుంచి వివరాలు కూడా చెప్పే అవకాశం ఉంది. అలాగే దేవినేని ఉమా అంటే అక్కడ ఎవరైతే మైలవరం నుంచి దేవినేని ఉమా అనేక సార్లు ప్రాతినిధ్యం వహించారు. ఈసారి అక్కడ సీటు అంటే ఇటీవల అక్కడ తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో అక్కడ స్థానికంగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అక్కడ నుంచి టీడీపీలోకి వచ్చే అవకాశం నుంచి కూడా ప్రచారం జరుగుతుంది. త్వరలోనే పార్టీలో చేరే అవకాశం కూడా ఉందని కూడా చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే కనుక వసంత కృష్ణప్రసాద్ కూడా మైలవరం సీటే ఆశిస్తున్నారు. ఈ తరుణంలోనే అక్కడ సీటు ఒకవేళ వసంత కృష్ణప్రసాద్ కనుక గట్టిగా పట్టుబడి నాకు మైలవరం సీటే కావాల్సి వస్తే దేవినేని ఉమా అక్కడ నుంచి పెనలూరు మార్చే అవకాశం కూడా కనపడుతుంది. వీటన్నింటినీ కూడా ఇప్పుడు దాదాపు చంద్రబాబుతో చర్చల్లో భాగంగా ఈ విశేషాలన్నీ కూడా తెలిసే అవకాశం కూడా కనపడుతుంది. సుమిత్ర, థ్యాంక్ యూ పూర్ణ.